హలో వ్యూయర్స్, నేను మీ కనిగిరి ఎస్ఎన్ ప్రసాద్. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈ ప్రస్తుత వీడియో చెవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి మనం తెలుసుకున్నాము. సో చెవెళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారు? సో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఈ మూడు పార్టీలు కాంటెస్ట్ చేస్తున్నాయి. సో కాంగ్రెస్ ధీమా ఏంటంటే ప్రజాపాలన గ్యారంటీ హామీలతో నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తే, మోదీ కరిష్మాతోటి కేంద్ర పథకాలతోటి సో బీజేపీ గెలుస్తుందనేటటువంటి భావన బీజేపీలో. తర్వాత ఈ బారాస బీఆర్ఎస్ వాళ్ళు సో అసెంబ్లీ ఎన్నిక ఓటింగ్ సరళిని బట్టి తమకు ఖచ్చితంగా గెలుపు ఉంటుందనేటటువంటి ధీమాలో వాళ్ళు ఉన్నారు. అయితే చివరిగా మనము ఈ చెవెళ్ళలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ చెవెళ్ళలో ఉండేటటువంటి మనం రీజన్స్ చూసినట్లయితే మహేశ్వరము, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చెవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాము. సో శేర్లింగంపల్లి ఆల్మోస్ట్ ఇది సిటీలో భాగం. తర్వాత ఇది కంప్లీట్ చాలా వెల్ డెవలప్డ్. కాబట్టి 2019లో కానీ 2023లో కానీ మనము అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే సో 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీఆర్ఎస్, ఈ రెండు 2019లో కానీ 2023లో కానీ సో గెలుపొందడం జరిగింది. సో ఈ చెవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఈ 2008లో వచ్చింది. ఈ డిలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2008లో జరిగింది. కాబట్టి ఇక్కడ 3 ఎలక్షన్స్ మాత్రమే జరిగాయి. సో కాంగ్రెస్ ఒకసారి, బీఆర్ఎస్ 2 సార్లు, 2014 తర్వాత 2019. సో 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. సో 67 లిటరసీ పర్సెంట్, ఎస్సీ 14%, ఎస్టీ 5.5%, ముస్లిమ్స్ 15%. సో రూరల్ ఏరియా 43%, అర్బన్ ఏరియా 57%. సో పురుషులు చూస్తే 15,04,260, మహిళలు 14,33,830. సో ప్రధానమైనటువంటి పార్టీలు కారు, కమలం, తర్వాత చేతి గుర్తు. ఇక్కడ కాంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే కొండా విశ్వేశ్వర రెడ్డి, తర్వాత డాక్టర్ రంజిత్ రెడ్డి, జ్ఞానేశ్వర్, సో ముద్రాజ్, బీసీ నాయక్. సో మనము ఇంతకుముందే చెప్పినాను 3 పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇక్కడ జరిగినాయి. సో 2009లో ఎస్ జైపాల్ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, 2014లో కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్తో ఉన్నారు. బీఆర్ఎస్ నచ్చక తను మళ్ళీ కాంగ్రెస్లో మారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సో రంజిత్ రెడ్డి 2019లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అంటే ఈ 3 పార్లమెంట్ ఎలక్షన్స్లో 2 బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు గెలిచినటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ క్యాండిడేట్గా కాంటెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో 2009లో మనం జైపాల్ రెడ్డి గారు చాలా గొప్ప లీడర్ కాంగ్రెస్లో. తర్వాత ఈ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి జైపాల్ రెడ్డి గారు. తర్వాత మంచి వ్యక్త. 4,35,077 38.78% గెలుచుకున్నారు. జితేందర్ రెడ్డి సో టీడీపీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం జితేందర్ రెడ్డి సో బీజేపీని వీడి మళ్ళీ కాంగ్రెస్లో చేరడం జరిగింది. సో 4,02,275, 37.08%. సో బద్దం బాలరెడ్డి మనం ఇంతకుముందు చూసాము, హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. సో చాలా టఫ్ ఫైట్, 3 టైమ్స్ ఓఎస్సీకి ఇవ్వడం మనం చూసాము. సో ఈ 2009లో సో 1,12,701, 4.6 ఓట్లు సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి 4,35,077, అంటే 33%. కాంగ్రెస్ కోట్ల కార్తీక్ రెడ్డి 3,62,054, 34.47. సో పూలా వీరేందర్ గౌడ్ టీడీపీ నుంచి, దేవేందర్ గౌడ్ సన్ అయినటువంటి వీరేందర్ గౌడ్, పూలా 3,53,203,
తెలుగుదేశం పార్టీ నుంచి సో కాంటెస్ట్ చేయడం జరిగింది 2014లో. సో 26.84% వచ్చింది. సో 2019లో మళ్ళీ మనము ఈ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. తర్వాత రంజిత్ రెడ్డి వచ్చేసి బీఆర్ఎస్ నుంచి కాంటెస్ట్ చేసి, తర్వాత బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి. సో బీఆర్ఎస్ వ్యక్తి అయినటువంటి రంజిత్ రెడ్డి 2019లో గెలిచారు. 5,52,148, 40.62. సో కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. 5,13,831. సో చాలా క్లోజ్ కాంటెస్ట్, 39.5%. సో దాదాపు 1%. సో వేరియేషన్ అనుకోండి. సో జనార్దన్ రెడ్డి 2,01,960, 15.5. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2024లో సో ఈ కాంగ్రెస్ నుంచి కాంటెస్ట్ చేసినటువంటి విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి రంజిత్ రెడ్డి వచ్చేసి కాంగ్రెస్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రముఖ లీడర్ మనం చెప్పుకున్నట్లయితే ఈ రంగారెడ్డి పేరు కేవీ రంగారెడ్డి ద్వారా వచ్చింది. కేవీ రంగారెడ్డి మనమడే సో కొండా విశ్వేశ్వర రెడ్డి. సో చెవెళ్ళ అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యమైనటువంటి ఇంద్రారెడ్డి కానీ సత్తా ఇంద్రారెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఏదైనా కూడా అక్కడ చెవెళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ మనం చేయడం మనం చూసాము. తర్వాత జైపాల్ రెడ్డి గారు కూడా మనం ఇక్కడ పర్టికులర్గా కాంటెస్ట్ చేసి గెలిచాడు కాబట్టి ఈ చెప్పుకోదగ్గ వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రస్తుతము ఈ రంజిత్ రెడ్డి తను కూడా పారిశ్రామికవేత్త. సో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. కాబట్టి ఓటర్స్ సో మళ్ళీ ఈ రంజిత్ రెడ్డిని ఆదరిస్తారా? ఎందుకంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఈసారి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మరి తనకు ఖచ్చితంగా కన్సిడర్ చేసి సో మరి కాంగ్రెస్లో మారడం వల్ల తనకు ఓట్లు పడతాయా, పర్సంటేజ్ పెరుగుతుందా? సో కాబట్టి ఈ పోటీ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి అంటే బీజేపీకి కాకుండా బీజేపీలో మనం చూసినట్లయితే పర్సంటేజ్ ఎక్కువ లేదు ఈ పర్టికులర్ చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో. ఈ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వల్ల మాత్రమే బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఆ అడ్వాంటేజ్ తీసుకొని విశ్వేశ్వర్ రెడ్డి చాలా సౌమ్యుడు. తర్వాత ఈ పాలిటిక్స్ నిజంగా మనం చూసేటటువంటి పాలిటిక్స్ రాజకీయాలకు అంటే అతను భిన్నమైన వ్యక్తి, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. తను వాళ్ళ ఈ అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాపరెడ్డి కుమార్తె అయినటువంటి సంగీతారెడ్డి మనం చూస్తున్నాడు. సో తన అసెట్స్ చాలా అంటే 4,560 కోట్లు. సో 2014లో చూస్తే 528 crores. కాబట్టి సో డబ్బు పరంగా అంటే చాలా ఆస్తిపరుడు కాబట్టి తనకు సేవ చేయాలని అటువంటి భావన తనకు ఉంది. తర్వాత ఈ స్కిల్స్ కల్చర్ ద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ తర్వాత అందరికీ హెల్ప్ చేయాలనేటువంటి నేచర్ స్వతహాగా అతని మీద అభిమానంతో ఓట్లు పడతాయి. కాబట్టి బీజేపీ పరంగా కాకుండా సో బీజేపీ ఉండేటటువంటి నెట్వర్క్ వల్ల కూడా తనకు అడ్వాంటేజ్ కావచ్చు. కాబట్టి పోటీ ఖచ్చితంగా చాలా నెక్ టు నెక్ ఉంటుందనే దాంట్లో సందేహం ఏంటంటే లేదు. తర్వాత ఈ కాసాని జ్ఞానేశ్వర్ మనం చూసాము, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా అయ్యాడు. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కాంటెస్ట్ చేయదు అనేది అనగానే తను ఇమీడియట్గా బీఆర్ఎస్కు మారడం జరిగింది. తను మంచి బీసీ నాయకుడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో వీళ్ళిద్దరూ రెడ్డిస్ సామాజిక వర్గము, ఇది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన కాసాని కాంగ్రెస్ బీసీ ఓటర్లు ఏమైనా ఆదరిస్తారా అనేది బీఆర్ఎస్ మనం చూసాము. బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు వేరే పార్టీలో చేరడం వల్ల బీఆర్ఎస్ బలహీనపడిందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ బీఆర్ఎస్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా తనకు స్కోప్ ఎక్కువగా ఉండేది. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి జిల్లాగా చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు. వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ యూత్ కాంగ్రెస్కు 1975-87లో ఉన్నారు. సో తర్వాత రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్కు 1987-93లో ఉన్నాడు. 1993లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కోశాధికారిగా ఉన్నాడు. తర్వాత 2005లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2007లో
మన పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 2023లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రస్తుతం తాను బీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి పోటీ హోరాహోరీగా ఉంటుంది. బట్ ఎవరు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బీజేపీ ప్రాబల్యం లేకున్నప్పటికీ మరి ఇండివిజువల్ ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద అభిమానంతో ఆయన మంచితనంతో మరి రంజిత్ రెడ్డి మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వల్ల మరి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు సో తనను గెలిపించుకోగలుగుతారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఖచ్చితంగా మనం ఎవరు కూడా ఊహించలేము. కాకపోతే ఖచ్చితంగా ఈ పోటీ అనేది సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది అనే దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఎవరు గెలుస్తారనేది ఓటర్సే నిర్ణయించాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్.